రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లబోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఉదయం 9 గంటలకు నార్సింగి నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు కేటీఆర్ బయలుదేరబోతున్నారు. రేపు ఉదయం 10:15 నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లబోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఉదయం 9 గంటలకు నార్సింగి నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు కేటీఆర్ బయలుదేరబోతున్నారు. ఇక రేపు ఉదయం 10:15 నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ జరగబోతోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం రేపు కేటీఆర్ నార్సింగి ఏసీబీ కోర్టుకైతే హాజరు కాబోతున్నారు. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కోబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? జనసేనాని తొలిసారి ఈ కార్ రేస్ లో కూడా ఆయన నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో విచారణకు హాజరవుతున్నట్లుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కార్ రేస్ లో ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ తర్వాత కూడా ఏసీబీ విచారణకు పలుమార్లు ఆయన ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కూడా విచారణ కాదు. దీనికి సంబంధించి చాలా సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత కూడా ఈ కార్ రేస్ కి సంబంధించి A1 గా అప్పటి మంత్రి కేటీఆర్ తో పాటు పలువురిని కూడా ఇందులో ఛార్జ్ షీట్ లో జోడించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితమే ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతానికైతే ట్రయల్స్ లో భాగంగా రేపు ఖచ్చితంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రేపు విచారణకు హాజరు కావచ్చు. అందుకు సంబంధించి ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు కూడా ఏర్పాట్లు చేసుకుని అందుకు సంబంధించి కూడా పూర్తిగా రేపు ట్రయల్ జరుగుతుంది కాబట్టి న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా ఏసీబీ చాలా లోతైన దర్యాప్తు చేసింది. చాలా సుదీర్ఘంగా దీనికి సంబంధించి విచారణ చేసిన తర్వాత కూడా సుమారుగా ఒక 100 పేజీలకు సంబంధించి కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి గతంలో అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి ఎవరైతే ఈ కార్ రేస్ కి సంబంధించి పార్ట్నర్ గా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారు, దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసిన వారికి సంబంధించిన పాటు గ్రీన్ కో సంబంధించిన కంపెనీ నిర్వహణలు కూడా కేసులో A4 గా ఇన్వాల్వ్ చేసింది. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి రేపు ఎందుకంటే పూర్తి స్థాయిలో కేసు విచారణ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసింది కాబట్టి రెగ్యులర్ గా ట్రయల్స్ జరుగుతాయి. కాబట్టి అందులో భాగంగానే ఏ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రేపు విచారణకు హాజరవుతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.